హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు జడాబాకా ఛానల్కి. సో తెలుగు వాచకం తెలంగాణవి ఒకటో తరగతి నుంచి చెప్పాలనుకుంటున్నా. పాత బుక్స్ కూడా ఉండే, మళ్ళీ ఇవే ఉండే నా దగ్గర, కానీ అట్టలు లేకుండే. అట్టల మీద నుంచి కూడా క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ కొనుక్కొచ్చినాయి నేను. ఇప్పుడు నేను చేసే ఉద్దేశం ఏంటంటే ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తొందరగా చేసే ప్రయత్నం చేద్దామని ఒక ఆలోచన. సో ఎందుకంటే మొన్న ఎల్పీ సెట్లో కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు రాదు అనేవి మొన్న వచ్చింది. ఎందులో ఎల్పీ సెట్లో రాసిన వాళ్ళైతే తెలుస్తుంది. అంటే ఎక్కడి నుంచి ఇస్తున్నాడు అనే విషయము ఎవరికి తెలియట్లేదు. కాబట్టి ఒకటో తరగతి నుంచి అయితే ఖచ్చితంగా మనం ఇప్పుడు ఆల్రెడీ నేను సాహిత్యం చెప్తూనే ఉన్నాను, పిఐ చెప్తే వస్తూనే ఉంది ఒక సీక్వెన్స్లో. అండ్ షైన్ ఇండియా ఫిబ్రవరి కంటిన్యూ చేస్తున్నాను. అండ్ పిఐలో విద్యా దృక్పథాలు, తర్వాత సాహిత్యము, తర్వాత ఇది తెలుగు టెక్స్ట్ బుక్. ఓకే, ఇప్పుడు ఈ ఒకటో తరగతి నుంచి జాగ్రత్తగా వినండి. నేను క్వశ్చన్స్ అడుగుతాను. ఆల్రెడీ నేను క్వశ్చన్స్ రెడీ చేసిన. ఇప్పుడు ఒకటో తరగతివి మీరు చెప్పాలి ఆన్సర్స్. ఓకే, ఇగో అట్ట మీద ఏమున్నాయో చూడరు. ఇంకో అట్ట మీద తెలుగు జాబిలి గురించి ఒకటి చెప్పిన నేను. 1 నుంచి 5 వరకు జాబిలి, 6, 7, 8 నవ వసంతం, 9, 10 సింగిడి. అవి వచ్చిన క్వశ్చన్స్ ప్రీవియస్. ఇది హెచ్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ ఇద్దరికి. హెచ్జిటి వాళ్ళకైతే చాలా అవసరం. అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఎందుకు అవసరం అంటే మన ఎల్పీ సెట్లో లాంగ్వేజ్ పండిత్ వాళ్ళు రాసిన వాళ్ళని అడగండి. కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా చప్పుడు రాదని ఇచ్చిండు. అది ఏ బుక్లదో చూద్దాం. తర్వాత ఇదిగోండి ఏమున్నాయి అట్టల మీద చూద్దాం. ఒకటో తరగతి అట్ట టోటల్గా చెప్దామని అయితే ఒక ప్రయత్నం చేస్తున్నా. మీ సపోర్ట్ ఉండాలి. ఉంటే నేను ఖచ్చితంగా నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. బొమ్మలను చూడండి. ఇక్కడ కాన్సెప్ట్తో ఆ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. వినండి, మాట్లాడండి, ఆలోచించండి, మాట్లాడాలి, చదవండి. ఇగో ఇక్కడ ఏమున్నది, ఏం లేదు. సో ఇప్పుడు ఇక్కడైతే ఏమున్నాయి, ఇగో ఇంట్లో 25 లెసన్స్ ఉన్నాయండి. 25 లెసన్స్ అవుతున్నాయి. వెనుక కూడా ఒక్కసారి అట్ట మీద చూద్దాము. అట్ట మీద మస్తు మార్క్ ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయండి. అందుకే చెప్తున్నా నేను. ఇగో అట్ట మీద ఇది ఉన్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి. తెలంగాణ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ చైల్డ్ లైన్ ఫౌండేషన్ బడిలో కానీ బడి బయట కానీ వేధింపులకు గురవుతున్న ఇవి కూడా ఇవ్వచ్చు. ఏమేమి రాసినాయని. పిల్లలతో పని చేయిస్తున్న వారిని బడికి పంపకుండా వేరే కార్యక్రమాలకు ఉపయోగిస్తున్న, అండ్ ఆపదలో కష్టాలలో ఉన్న పిల్లలను రక్షించడానికి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఇబ్బంది అసభ్యంగా ప్రవర్తిస్తున్న, ఎక్కడికి చేయాలి 1098 10 ఇగో 8 9 10 గట్ల గుర్తుపెట్టుకోవాలి. ఇగో గుర్తుంటుంది కదా అబ్బా. ఇగో 8 ఇగో 9 ఇగో 10. సూపర్ కదా, మస్తు వచ్చింది కదా కోడి. ఇట్లా గుర్తుపెట్టుకుంటే అయిపోయి 8 9 10 గిట్లకెళ్ళి రాసుకురావాలి. ఉర్దూ భాష ఉంటుంది కదా, గిట్లకి రాసేది గట్లకెళ్ళి రాసుకురావాలి. ఓకేనా. 8 9 10 చాలా సింపుల్. నాకు ఇప్పుడు కూడా అట్లనే గుర్తు. ఇగో ఇంకొకటి, ఇక మొత్తం పర్ఫెక్ట్గా ఉందాం ఒకటో తరగతి నుంచి. హెచ్జిటి వాళ్ళైనా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళైనా రాదు అని అనుకోవద్దు. చెప్తున్నా కదా మీకు. ఇగో డైల్ 100కు తెలంగాణ పోలీస్. ఓకే, WW పోలీస్ అంతే, ఏం లేదు. ఓకేనా. జాగ్రత్తగా వినండి. క్వశ్చన్స్ అడుగుతా నేను. మీరే ఆన్సర్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయాలి. కొన్ని అయినా సరే మీరు కరెక్ట్గా ఒకటో తరగతి వచ్చిందనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏం లేదు. ఇగో సంసిద్ధత పాఠం 1 సహాయం అని ఉంది. ఇగో ఇంట్లో ఏం లేదు. ఇగో రెండవది ఉపాయం అని ఉన్నది. బొమ్మలు చూసి కథ చెప్పండి. ఓకే, ఇలా కూడా ఏం లేదు. పని చేద్దాం అని ఉంది. పని చేద్దాం. ఇవన్నీ అడుగుతాడు. ఎట్లా అడుగుతాడో తెలియదు మనకి. ఆడుకుందాం. కొంచెం మొత్తం చూపేయడానికి వస్తలేదు. ఇగో తర్వాత ఈత కొడదామట. ఇగో ఈత కొడదాం. తర్వాత బడికి పోదాం. ఇగో తబల కంజర ఆట పదాలకు సంబంధించింది. ఇందులో కూడా అడుగుదాం. తబల. ఇగో
తకదినతోం చప్పుడు చేసే తబల. ఇవి ఎట్లా వచ్చినాయి క్వశ్చన్స్ అంటే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోరి. ఇవి చిన్నగా అనుకుంటే ఇందులో అంత్యానుప్రాసం ఉందా లేదా యమకమా అదేంటిదని ఇచ్చిండు. ఒకసారి చూసుకోండి. ఇక ఏం లేదు, నేను క్వశ్చన్స్ అడుగుతా చూసుకోండి. తబల 1వ అక్షరం ఏమిటి, వీటి గురించి ఇచ్చిండు ఈడ. తబల ఇగో అక్షరాలు. ఇవేం ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు, క్వశ్చన్స్ అడిగేటివి ఉన్నాయి, నేను చెప్తా. మీరు మాత్రం ఇది జాగ్రత్తగా వినండి. సృజనాత్మకత. సృజనాత్మక కథ అట్లా కూడా ఇవ్వచ్చు. ఇది ఏం చేయమన్నాడు, సృజనాత్మక దించమంటాడు చూడు. ఇటు ఎట్లున్నదో అట్లా గీయమంటాడు. గీసేది సృజనాత్మకతనా ఏంటిది అని అడుగుతాడు. మీకు గుర్తుంటుంది అప్పుడు. సృజనాత్మకత అంటే యోగిడ ఇవి 2 ఉన్నాయి, ఇవి 2 గీయమన్నాడు. జజ్జనకరే జనారే కంజనరే బజారే. గజ్జలతో కంజారతో ఏంటి ఆటలు. కంజారతో ఆటలు ఆడేదే ఆటలు పాటలు ఆనందం. కంజర. వినండి, మాట్లాడండి, చదవండి. కంజర 1వ అక్షరం ఏమిటి. ఇవి ఇట్లున్నాయి మొత్తం ఇవి. ఓకే, పదాలకు సంబంధించి ఉన్నాయి మొత్తం. ఇక మ్యాథ్స్ ద ఫాలోయింగ్ చిన్న 1వ తరగతి పిల్లలు చేసేటివి ఉన్నాయి. ఇండ్లకి వెళ్ళి కూడా మనకి ఇస్తున్నాడు అంటే ఈ రకంగా ఇస్తాడా మనకు, ఆ రకంగా ఇయ్యడు. ఇగో ఈ పాట చదువుతా నేను, క్వశ్చన్లు అడుగుతా ఇండ్లకి వెళ్ళి. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. ఆట. ఏ ఆట నీకు ఇష్టం చెల్లెలా, ఏ ఆట నీకు ఇష్టం తమ్ముడా, గురిపెట్టి కొట్టేటి గోటీల ఆటన, గవ్వలతో ఆడేటి పచ్చీసు ఆటన, పెంకను ఏసేటి తొక్కుడు బిల్లన, గుండ్రంగా తిరిగేటి బొంగురం ఆటన, కట్టెతో కొట్టేది చిర్రగోనె ఆటన, చేతులతో చప్పట్లో చెమ్మ చెక్క ఆటన. ఆటలన్నీ ఇష్టమే ఓ అక్క, ఆటలన్నీ ఆడుకుందాం ఓ తమ్మి. క్వశ్చన్లు వస్తాయి ఇంట్లోకి వెళ్ళి, జాగ్రత్తగా వినండి, చదవండి అని ఇచ్చింది. మీకు కూడా బుక్కులు ఎవరి దగ్గర లేకుంటే కూడా చూసిన కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. మొత్తం అరే బుక్ చూసిన నేను ఉన్నాయని. ఓకే, ఇంకాని మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఉంది, రాయండి. ఇగో ఇక్కడ సృజనాత్మకత. చింతగింజలతో ఆడేటి, కండ్లకు గంతలు కట్టి. ఉంగరం 4వ పాఠం ఉంగరం. రంగురంగుల ఉంగరం, రతనాల ఉంగరం, ఏములాడ జాతరలో దొరికేటి ఉంగరం, జాతరలో మా తాత కొనిచ్చిన ఉంగరం, మా దోస్తులందరికీ నచ్చిన ఉంగరం, చూపుడు వేలు మీద చుక్కసుంటి ఉంగరం, ఎర్రెర్ర ఉంగరం, ఏములవాడ ఉంగరం. ఇవన్నీ పదానికి సంబంధించి అవి కూడా అడగొచ్చండి బాబు, ఏం లేదు. ముద్దు మాటలు పలికే ఓ రామచిలుక, శనగ చేనుకు నువ్వు కావలికి పోతే నీ చిలుక ముక్కుకు సత్తు వేయింతు, గుజ్జారి కాళ్ళకు గజ్జెలేయింతు, నువ్వు పోయే తువ్వల్ల శనగ పోయింతు, శనగ తిని సైకడుగా సెలమ తోడింతు. అప్పుడు 1వ తరగతి పిల్లలకు అవి ఎక్స్ప్లెయిన్ చేయాలి. శనగలు. అన్న తెచ్చే అనపకాయ, అమ్మకు తెచ్చే అనపకాయ. ఏం అడుగుతుండే ఇట్లా అంటే అంత్యానుప్రాసమా అవి ఏంటి అని అడుగుతున్నా. ఇంతకుముందు చెప్పినా, నేను మళ్ళీ చెప్తున్నా. ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. ఎవరు అడుగుతాడో తెలియదు కాబట్టి. 1వ తరగతి లెక్క ఎందుకు అడుగుతాడు మనకు, 1వ తరగతి లెసన్ల నుంచే మన పీజీ లెవెల్లో అడుగుతాడు. ఇంకో లెసన్ ఇక ఏడో తరగతి 7వ లెసన్. ఒక్కటి బిట్టు పోకుండా చెప్తున్నా నేను. నాయన ఇంటికి వచ్చిండు, పాపకు సావరం తెచ్చిండు, సావరం గూట్లో పెట్టిండు, సావరం అమ్మ చూసింది, గూట్లో సావరం తీసింది, చిట్టి జడకు వేసింది. జడ ఏమున్నదబ్బా ఇక్కడ. 2వ తరగతిలో కూడా మస్తు ఉందండి. ఇక 1వ తరగతిలో కొంచెం కొన్ని ఉన్నాయి. కొన్ని ఎందుకు 10 క్వశ్చన్స్ వెళ్ళినాయి, 15 క్వశ్చన్స్ వరకు వెళ్ళినాయి. అవి కూడా వచ్చినాయి, 2 రిపీట్ అయినాయి. ఇగో 8వ పాఠం
ఊడపట్టి ఊగుదాము కొమ్మలెక్కి దుంకుదాము ఊడపట్టి పాకుతూ కొమ్మ మీద చేరుదాము ఊడ నుంచి ఊడకు కొమ్మ నుంచి కొమ్మకు అందకుండా దుంకుదాం కోతి కొమ్మ ఆడుకుందాం. ప్లేలిస్టులో పెడతా చూడండి, ఓకేనా? అన్నీ పెడితే ఇక 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతి ఇక మొత్తం డిగ్రీ వరకు వేద్దామని అనుకుంటున్నా. మీదే కొంచెం ఫోర్స్ ఉండాలి, నాకు కొంచెం అభిమానం ఉండాలి, కొంచెం లైక్ చేసేది ఉండాలి, మీ ప్రేరణ దొరకాలి, మీ బూస్ట్ మీరు ఇచ్చే దాంతో నాకు బూస్ట్ దొరుకుతుంది. 9వ పాఠం దండ. తీరొక్క పూలను తెంపుకొచ్చిన సూదిదారంతో దండగుచ్చిన చేమంతుల దండ అమ్మకిచ్చిన కనకాంబరం దండ అక్కకిచ్చిన లిల్లీ పూల దండ చెల్లికిచ్చిన పొన్న పూల దండ పాపకిచ్చిన సన్నజాజి దండ వదినకిచ్చిన గులాబీల దండ గుడిలో ఇచ్చిన ఇంటి దర్వాజకు బంతి పూల దండ నా చిట్టి జడేకేమో సిరిమల్లె దండ. ఇవి కూడా అడగొచ్చు, ఇవి దేనికి సంబంధించింది అని. ఆ పదాలకు సంబంధించినది 1వ తరగతి అయితే. భీముని చేతిలో ఉన్నది గద. ఈత. చెరువుకు పోదాం చెలేచెలో ఈతలు కొడదాం చెలేచెలో ఈత కొడుతూ పోటీ పడుతూ చేపల మౌదాం చెలో చెలో ఈతకు పోదాం చెలో చెలో చేపల మౌదాం చెలో చెలో చేపల్లాగా ఈత కొడుతూ మట్టిని చేద్దాం చెలో చెలో ఈతకు పోదాం చెలో చెలో మట్టిని తెద్దాం చెలో చెలో బంక మట్టితో బొమ్మలు చేసి ఆడుకుందాం చెలో చెలో. ఓకే, ఇవి ఎందుకు చదువుతున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది, ఎగ్జామ్ రాసినాక అర్థమవుతుంది. నేను మొన్న రాశాను కాబట్టే మొన్న అందరూ గదే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు కిటకిట తలుపులు కిటాలి తలుపులు అనేది ఎల్పీ సెట్ కంటే లాంగ్వేజ్ పండిత్ వాళ్ళకు ఇచ్చేది నాది ఇచ్చిండు అంటే ఏదైనా ఇవ్వచ్చు అన్నట్టు కదా, అందుకే అవుతున్నాయి. ఇగో మంచం. 11వ పాఠం మంచం. తాత కొన్నాడు కొత్త మంచం నాయన తెచ్చే నవారు మంచం అమ్మకేమో అల్లిన మంచం అన్నకి ఇచ్చే నులక మంచం అక్క మెచ్చని పట్టె మంచం నాకు నచ్చిన పొట్టి మంచం గట్టి మంచమని ఎగిరితే కొంచెం పట్టున విరిగను పొట్టి మంచం. ఏమున్నాడా కంచం మంచం. ఇవన్నీ మనకు గ్రామర్ పార్టులు అన్నీ పదాలన్నీ వస్తాయి మనం చేసుకుంటే. పద్యాలు. ఓడ. ఒప్పుల కుప్ప వయ్యారి బామ ఓడల వాయే మిసాల మామ ఓడల మామకు ఓకారం వస్తే ఔదలూరి అత్త ఆగమాగమాయే కూసల పడ్డ మామను చూసి ఔరా అంటూ అందరూ నవ్విరి. నాకే నెత్తినొస్తుంది చదివితే కానీ మొత్తం కంప్లీట్ చేస్తేనే కదా అందరికీ అరే నిజంగానే మంచిగానే ఉందన్నట్టు. వైరల్ చేయరు రబ్బా వీడియోను. ఇంకా వర్ణమాల. రాయండి. సృజనాత్మకత. కింది బొమ్మను చూడండి, బొమ్మలో ఏమున్నవి కథను ఊహించి చెప్పండి. ఇగో ఇది కూడా సృజనాత్మకతనే, అందుకే చెప్తానా నేను. ఆడ దీంచుడు సృజనాత్మకత, ఇవన్నీ సృజనాత్మకతలో ఏమేమి ఉన్నాయో చూడురిగా. ఎన్ని ఇత్తుల కాకరకాయ 7 ఇత్తుల కాకరకాయ ఎన్ని రోజుల కాకరకాయ 7 రోజుల కాకరకాయ ఎవరు తెంపిరి కాకరకాయ తాత తెంపను కాకరకాయ ఎవరు వండిన కాకరకాయ మామ వండెను కాకరకాయ. చదవండి. వస్తున్నది పోగివి. ఇవన్నీ చెప్తే తెలుగు సూపర్ వస్తుండే అప్పటి నుంచి, మంచిగా చెప్తే మనం. ఇగో సృజనాత్మకత. ఈడేమిచ్చిండు, గేయాన్ని పొడిగించండి. ఇది కూడా సృజనాత్మకతనే. ఇవన్నీ కిందిస్తాడు చూడండి మనకు ఆన్సర్స్. దేనికి సంబంధించిందండి? గేయాన్ని పొడిగించండి, సృజనాత్మకత. అందుకే మీకు చూపిస్తాను. మళ్ళీ ఇగో 14వ లెసన్. గీతల అంగి. చిన్నోడమ్మ చిన్నోడు అల్లరి చేసే చిన్నోడు కొయ్యకు ఉన్న గీతల అంగిని కోరికతోని తొడిగిండు అంగిల నిండా మునిగిండు అయ్య పక్కున నవ్విండు. ఏమున్నాయి ఇందుకెళ్ళి క్వశ్చన్స్ వస్తాయండి, మంచిగా చదవాలి చూడుర్రి. 15వది మూకుడు. సంక్రాంతి పండుగకు సకినాలు అరిసెలు పాత బియ్యం తెచ్చి పిండి పట్టించి. ఇది గ్రూప్ 4
ఏంటిది గ్రూప్ 4 క్వశ్చన్ అండి ఇది. అప్పుడు నేనే రాసిన. అంటే అప్పుడు ఏమి ఇచ్చిండు ఇలా అంటే సకినాలలో కలిపేది ఏంటిదని ఇచ్చిండు. నువ్వులు కింద నువ్వుల జీలకర్ర ఆవాలా అని ఇచ్చిండు. సో పాత బియ్యం తెచ్చి పిండి పట్టించి మూకలను ముడుచుకున్న ముకుడుని తెచ్చి పొయ్యి మీద పెట్టి చుట్టిన సకినాలు చక్కగా సకినాలు అరిసెలు సంక్రాంతి పండుగకు సకినాలు అరిసెలు పాత బియ్యం తెచ్చి పిండి పట్టించి సకినాలు చక్కగా గోలిస్తే ముగ్గేసినట్లుంది. మూకుట్ల ముగ్గేసినట్టుంది. చూడబుద్ధి అవుతున్నది. సుయ్యమంటూ తియ్యటి అరిసెలు ముద్దుగా మూకుట్ల గోలుతూ ఉంటే తినబుద్ధి పుడుతున్నది. తొందరగా తినబుద్ధి పుడుతున్నది. క్వశ్చన్స్ అడుగుతారబ్బా, ఆన్సర్ చెప్పాలి. నేను అందుకే చెప్తాను. ఇవన్నీ పదాలు. ఓకే, అర్థాలు కూడా ఉన్నాయి కొన్ని. ఇగో ఈడ సృజనాత్మకత ఈడ ఇచ్చింది చూడండి. గేయాన్ని పొడిగించి పాడండి. సృజనాత్మకతగానే వస్తుంది అది. ఇటుక 16వ పాఠం ఇటుక. ఇటుకలో రన్నయ్య బంకమన్ను తెచ్చినం ఇటుకలో రన్నయ్య కసాబిసా తొక్కినం ఇటుకలోరనయ్య సాంచలోన వేసినాం ఎండ్లేసినాం సాంచలోన వేసినాము ఇటుకలోరనయ్య ఇటుక బెడ్డ చేసినం ఇటుకలోరనయ్య గట్టి వడ్డ ఇటుకలోరనయ్య బట్టిలోన కాల్చినం ఇటుకలోరనయ్య ఒక్కొక్క ఇటుక పేర్చి ఇటుకలోరనయ్య బొమ్మరిల్లు కట్టినం ఇటుక పొరగల్లు కావచ్చు. 1వ తరగతి పిల్లలకు చెప్పాలి కదండి, చదవండి. అన్ని పదాలు. ఇక్కడ సృజనాత్మకత ఏమి ఇచ్చింది చూడండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇల్లు బొమ్మను రంగులు వేయండి. గేయం పొడిగిస్తూ పాడండి. ఇల్లు బొమ్మకు రంగులు వేయడం కూడా సృజనాత్మకతనే. చూసిరా. ఇక ఏలుగు ఇదొక కథ, నీతి కథ. అనగనగా ఒక అడవిలో జంతువులు ఉండేవి. వాటితో పాటు ఎలుక ఉండేనుగు. ఎలుకతో సోపతి చేయాలనుకున్నది, కానీ ఏనుగు లెక్క చేయలేదు. ఒకనాడు ఏనుగు వేటాడి చిక్కుకుంది. భయంతో చూసింది. అంతలో ఒకవైపు ఎలుక వచ్చింది. వలలో చిక్కుకుని ఏనుగుని చూసింది. దానిని కప్పాలనుకుంది. వెంటనే వలను కొరికింది. ఏనుగుని అపాయం నుంచి తప్పించి ఏనుగు తన తప్పు తెలుసుకుంది. చిన్నగా ఉన్న పెద్దగా ఉన్న ఎవరి గొప్ప వారిదే అని తెలుసుకుంది. ఓకే, ఇగో సృజనాత్మకత. క్రింది బొమ్మను చూడండి. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పండి. చూసిరా, ఇది కూడా సృజనాత్మకతనే. అంటే ఊహించడం. అట్లిస్తాడు మనకు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో రాయరు. మీరు రాస్తారా? ఈడ ఐస్ క్రీమ్ బండి ఉన్నాడు. ఈడ ఓ పిల్లగాడు తింటాడు. ఈ పిల్లగాడు తింటాడు. మరి ఈయన చేతిలో బ్యాగ్ ఉన్నది. ఈయనేం అడుగుతాడు? పైసలు అడుగుతాడా? మరి ఐస్ క్రీమ్ అడుగుతాడా? ఏం అడుగుతాడు? ఐస్ క్రీమ్ ఇచ్చిన పైసలు ఇవ్వలేదు అంటాడా? ఏమంటాడు? పిల్లగాడు తింటూనే ఉన్నాడు. ఆయన అడుగుతాడు పైసలు ఇవ్వలేదా? మరి ఏంటిదో రాయండి మీరు కూడా. తేనెటీగ 18వ పాఠం. చింత చెట్టు మీద తేనె తెట్ట ఉండును. తేనె టీగలెన్నో దాని చుట్టూ ఉండును. తుట్టె చూస్తే నోటిలోన ఊటలూరెను. తేనె జుర్రుకుందామని మనసు పుట్టెను. తేనెటీగలను చూసి బుగులు పుట్టెను. అంతలోనే బొంతతోని తాత వచ్చెను. ఈగలెళ్ళిపోయేటట్టు పొగను పెట్టెను. చెట్టు ఎక్కి తేనె తెట్టి పట్టుకొచ్చెను. తియ్యనైన తేనె పిండి పంచి పెట్టెను. జుర్రుకున్న పిల్లలు దారి పట్టెను. ఇంటి దారి పట్టెను. ఇక్కడ అన్ని పదాలు ఉన్నాయి మాత్రమే ఇక్కడ చెప్తాను. అన్నీ రాయండి, అక్షరాలు రాయండి, అవి చేయండి ఇవి చేయండి అంటున్నారు. ఇగో సృజనాత్మకత.
ఇక్కడ ఏమిచ్చిండు, కింద బొమ్మలో పిల్లలను పేర్లు పెట్టండి, వాళ్ళు తేనె గురించి ఏం మాట్లాడుకుంటున్నారు మీరు ఊహించి మాట్లాడండి. నేను ఆడ చెప్పలే, ఊహించడం సృజనాత్మకత. ఊహించడం అనేది ఈ పదం ఎందులోకి వస్తుంది అని కూడా ఇవ్వచ్చు, సృజనాత్మకత. ఓకే, ఇగో మరి చెప్పురు ఏమనుకుంటారు, మంచిగా ఉన్నది తేనె అంటారా? తేనె. ఓకే, నవ్వు ముఖం పెట్టుకొని మాట్లాడుకో. కొంగ సోపతి. కొండపక్క చెరువులో కోటి చేపలు ఉండేరా, చేపల సోపతి చేసే కొంగ చూడరా, మాటలు ఎన్న చెప్పరా, వాటిని నమ్మించరా, రోజుకొక్క చేపను కొంచిపోయి మింగరా ఎంటి ఒక్కటే మిగిలిరా, దాన్ని కూడా విడివక కొంచిపోతురా, బండ మీద చేప ముండ్లు ఎండ్రికాయ చూసారా, కొంగ బావ తొంగ బుద్ధి ఎండ్రికి ఎరకాయ, తెలివి తెచ్చుకునేరా, కొంగ మెడను కొరికెరా, దొంగలతో సోపతి ప్రాణాలు కాపరు. మీరని మాట్లాడండి. మీరు బోర్ వచ్చినా చూడాలండి, ఎందుకంటే ఒక 20 నిమిషాల వీడియో మొత్తం తెలుగు కనిపించేస్తుంది మీకు. రేపు తెలుగు నుంచి ఏది వచ్చినా కూడా 20వ పాఠం, అలా సృజనాత్మకత లేదు. ఉండదు. సృజనాత్మకత ఏంది? కింద బొమ్మ గీయండి, పేరు రాయండి, దాని గురించి 2 వాక్యాలు రాయండి. ఇది ఆషాఢ మాసంలో మైదాకు చిగురించే. ఆషాఢ మాసంలో మైదాకు చిగురించే, ఇంపైన మైదాను గౌరీ వైష్ణవి పోయి, మైదాకు సైకిల్పై తెచ్చిరి, మైదాకు మెత్తగా నూరిరి, మైదాకు చేతులకు పెట్టిరి, మైదాకు కౌమిది చేతికి మైదాకు, కొమ్మ లేఖన పండె మైదాకు, మౌనిక చేతికి మైదాకు, మందారమై పూసే మైదాకు. ఈ కింది బొమ్మని చూడండి, కథ చెప్పండి, పదాలు రాయండి. సుషిరా, ఇది కూడా సృజనాత్మకత. ఈడ సింహాసనం. నారాయణ అడవికి పోయిండు, అడవిలో జింకను చూసిండు, గురి చూసి బాణం వేసి. 21వ పాఠం. బాణం గురి తప్పింది, జింక పరుగు పెట్టింది. జింక సింహం గుహలో దూరింది, వణుకుతూ మూలన నిల్చుంది, సింహం జింకను చూసింది, కారణం అడిగింది. జింక కారణం తెలిపింది, తనను కాపాడమని సింహంను అడిగింది. సింహం సరే అన్నది, జింకను గుహలో ఉంచింది, తలుపుకు తాళం వేసింది, తాళం చెవిని దాచింది. నారాయణ సింహమును చూసింది, వెంటనే పారిపోయిండు, సింహం తాళం తీసింది, జింక అడవిలో పోయింది. ఇక్కడ సృజనాత్మకత. కింది బొమ్మ చూడండి, కథ చెప్పండి. సింహం వంటల మధ్య జరిగిన సంభాషణను ఒకరు సింహం ఇంకొకరు వంటలా అభినయిస్తూ మాట్లాడండి. అభినయిస్తూ మాట్లాడడం కూడా సృజనాత్మకత. ఇది క్వశ్చన్ ఎండ్లలో వచ్చింది, అసలు నాకు గుర్తుకులేదండి. గిరకబావి కావాలి. పాఠశాల. రారా చిన్నోడా పాఠశాలకు వచ్చి పాఠాలు చదువు చిన్నోడా, మానపడతా అంతే నేటెట్టు రాను పెద్దోడా, వణుకు బెడద ఉంది నేనెట్ట రాను పెద్దోడా, ఛత్రి పట్టుకొని చిన్నంగా రారా చిన్నోడా, దుప్పటి కప్పుకొని ఇప్పుడే రారా చిన్నోడా, ఆటపాటలుంటే బడికైతే వస్తా పెద్దోడా, కథలు ముచ్చట్లుంటే బడికైతే వస్తా పెద్దోడు, డంగాలు మొగేటి యుద్ధ కథలుండి చిన్నోడు, ఖడ్గాలు తిప్పేటి రాజు కథలుండి చిన్నోడు, పాఠశాలకు వచ్చి పాటలు వింటా పెద్దోడా, ఆటపాటల కథ చదువు నేరుస్తా పెద్దోడా. అయిపోయింది, జర్ర ఓపిక పట్టు. బడిలో మీ టీచరు వాళ్ళే అభినయం చేసి చూడండి. సుషిరా, పిల్లలకు కూడా ఇంట్లో బోర్డు పెట్టాలి, అది కూడా సృజనాత్మకతనే. సృజనాత్మకత ఇగో పిల్లలు స్కూల్లో టీచర్లకే, ఎప్పుడు మనం లేనప్పుడు కూడా చెప్తారు కదా, ఒక్కొక్కసారి టీచర్లు వెళ్ళినప్పుడు. తర్వాత 23వ శశం. ఋషులు తపస్సు చేస్తారు. ఋషులు ఏం చేస్తారు? తపస్సు చేస్తారు. దేవుని కృపను పొందుతారు. మేఘాలు కమ్ముకొని వచ్చాయి, వానలు మెండుగా కురిశాయి, వానకులు వంకలు పొంగాయి, చెరువులు అలుగులు దొంకాయి, రైతు పొలాలకు వచ్చారు, కృషితో పంటలు పండించారు, జాలరి చెరుకు వచ్చాడు, జషాలెన్నో పట్టాడు, జషాలు పంటలు చషములు అంగట్లో అమ్మి డబ్బులు సంపాదించారు. నృపతి అంటే ఎవరు? రాజు.
జషం అంటే చేప, మృగము అంటే ఏంటిది, ఘటం అంటే ఋషి అంటే 24. రంగాపురములో రామాలయం ఉన్నది. శ్రీరామనవమి పండుగ వచ్చింది. రాముని ఊరేగింపు కోసం రథాన్ని. నేను మామూలుగా కూడా క్వశ్చన్స్ చేద్దాం అనుకున్నా, కానీ మీకు బుక్ గుర్తుంటే ఇప్పుడు సృజనాత్మకత గురించి చెప్దాలు అంటే మీకు అట్లా తెలిసిపోతుంది, చూస్తే మీకు తెలుస్తుందని గుర్తుంటుందని బుక్ చూపిస్తున్నా. మరి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి. అన్ని క్వశ్చన్స్ తయారు చేసి ఉట్టే క్వశ్చన్స్ చదవనా, లేకపోతే బుక్ పట్టుకొని చదివితే ఎంత ఒక 10-20 నిమిషాలు అయితే ఒక క్లాస్ బుక్ అవుతుంది. ఒక 3వ తరగతి వరకు అట్లనే 20 నిమిషాలలో అయిపోతుంది. ఒక 4-5 తరగతిలో ఫుల్ ఉన్నాయి. 4-5 తరగతి నుంచి మనకు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు కూడా వచ్చినాయి. సో రంగాపురంలో ఊరిలో రామాయణం ఉన్నది. శ్రీరామనవమి పండగ వచ్చింది. రాముని ఊరేగింపు కోసం రథాన్ని అలంకరించారు. రాముడిని సీతను రథం మీద ఉంచారు. దేనికోసం ఉంచారు? ఊరేగింపు కోసం ఉంచారు. ఊరేగింపు ఏ రోజు? శ్రీరామి పండుగ రోజు, శ్రీరామనవమి. సీతారాములకు పూలమాల వేశారు. ఓకే, గంధం పూశారు. రకరకాల ఫలాలు నివేదన చేశారు. ఊరిలో వారందరూ వచ్చారు. భక్తితో భజనలు చేశారు. రాముని రథాన్ని ఊరంతా ఊరేగించారు. రథం గీతం రాయండి. ఈ వీడేమిచ్చింది? క్రింది బొమ్మను చూడండి, వాక్యాలు రాయండి. ఇది కూడా ఎంత ముద్దుగా చూసిరా, ఇట్లా మంచిగా ఉండే ఇండ్లు ఎంత బాగున్నాయి. మా ఊరి పోతే ఇప్పుడు కూడా ఇట్లనే ఉంటాయి, ఎంత ముద్దుగా ఉంటాయో. చీమ పడవ, చదువు ఆనందించు. వెంటనే కాగితం పడవ చేసి వదిలాడు. చీమ పడవ ఎక్కి కూర్చుంది. రవి పడవ అని ఇది మనం చిన్నప్పుడు చదువుతున్నాం. ఇదే ఉన్నది, చీమ పడవ దిగి ఆనందం. ఇది ఇంపార్టెంట్ అండి బాబు, క్వశ్చన్స్ అడిగితే చెప్పాలి. ఎండకి ఎండిన చీరే, వానకు తడిసిన చీరే, ఆకాశంలో ఆరేసిన రంగురంగుల చీర ఏమిటది? మీరే చెప్పాలి. అందచందాల వాడు ఆకాశంలో ఉంటాడు, రోజుకో ఆకారం, చివరికేమో మాయం. ఎవరాయన? ఆకాశంలో 60 అర్రలు, అర్రకొక సిపాయి, సిపాయికొక తుపాకీ. ఏమిటది? పైన ఒక పలక, కింద ఒక పలక, పలకల నడుమ మెలికల గిలక. ఏమిటది? అదే చెప్తున్నా కదా నేను. అందుకే ఈ వర్ణమాలు ఇచ్చిండిడా. చేతితో చల్లుతారు, నోటితో ఏరుతారు. ఏమిటవి? రాజావారి తోటలో రోజా పువ్వులు చూసేవారే కానీ కోసేవారు లేరు. ఏమిటది? ఇలా ఇట్లనే ఉంటాయి. కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు తెరిచినా తప్పుడు రాదు. ఒక్కటి వచ్చిందంటే మళ్ళీ వస్తూనే ఉంటాయి. ప్రీవియస్ పేపర్ చూడడం అంటే ఏంటిది అన్నట్టు, ఏమేమి వచ్చినాయో తెలుసుకొని దానికి అనుకూలంగా మనం చదవడం అన్నట్టు. ఇది ఇప్పుడు 30 రోజులు, ఎన్ని రోజులు ఎగ్జామ్స్ అయితే అన్ని రోజులు ఇస్తాడు కాబట్టి పొడుపు కథల మీద 40 క్వశ్చన్లు వేసుకొని, 40 అంటే రోజుకు 3 సార్లు, 30 రోజులు రోజుకు 3 సార్లు అంటే 100 క్వశ్చన్స్. 100 క్వశ్చన్స్ అంటే ఏది వచ్చు 100 చదివి ఉంటే అవి ఒక్కటి క్వశ్చన్ చేయగలుగుతాం మనం. నిజం అది. పొడుపు కథలు. ఓకే, రాయండి, చదవండి. గిడ వర్ణమాల క్రమంలో అక్షరాలు కలపండి. ఏర్పడిన జంతువు పేరు చెప్పండి. దాని గురించి మీకు తెలిసిన విషయాలు రాయండి. చూసిరా, ఇవి కూడా బొమ్మలు చూడండి, కథ చెప్పండి. ఓకే, ఇది మొత్తం చెప్తున్నాను కదా అట్లా. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరే కామెంట్ బాక్స్లో రాయాలి. ఓకేనా? కామెంట్ బాక్స్లో రాయాలి దయచేసి. లేకపోతే ఇట్లా మొత్తం తయారు చేసి ఇట్లనే ఇయ్యన్నా, ఇట్లా ఒట్టిగా ఇట్లా ఇయ్యన్నా, ఇట్లా బుక్ చూపిస్తే ఎంత 10 నిమిషాలలో అవుతుంది. ఏమైతుంది? 1వ తరగతి నుంచి 3వ తరగతి వరకు అవుతుంది. ఒక 2వ 4, 5 కొంచెం హార్డ్ అనిపిస్తుంది. ఈ 1వ తరగతి. సంక్రాంతి పండుగ రోజు పాత బియ్యంతో ఏమి చేస్తారు? ఆన్సర్స్ రాయాలి. తప్పకుండా ఆన్సర్స్ చెయ్యాలి. ఇట్లా ఒకటోది పెట్టి ఆన్సర్ పెట్టండి. మీరు ప్లీజ్ పార్టిసిపేట్ చేయాలి. 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు వేద్దామనే ప్రయత్నం చేస్తున్నా. మీరు దానికి సపోర్ట్ చేస్తేనే చేయగలుగుతా. ఉత్సాహం కలుగుతుంది, నాకు ప్రేరణ కలుగుతుంది, బూస్ట్ దొరుకుతుంది, నిద్ర వచ్చినా చేయాలనిపిస్తుంది. మీరు ఎంత నన్ను అభిమానిస్తున్నారని తెలుస్తుంది. ఓకే, లైక్ చేయాలి. ఆషాఢ మాసంలో డాష్ చిగురిస్తుంది. ఆషాఢ మాసంలో డాష్ చిగురిస్తుంది. ఇది గ్రూప్ 4 అండి ఎగ్జామ్. గ్రూప్ 4 ఎగ్జామ్ ప్రీవియస్ బిట్ ఇది. కట్టెతో కొట్టేది ఆట. కట్టెతో కొట్టేది ఆట. ఇది టీజీటీది.
ప్రీవియస్ బిట్ మనం చూసినా ఒకటో తరగతిని ఎంత నెగ్లెక్ట్ చేస్తామో అన్ని టీజీటీ పీజీటీల కూడా నుంచి వచ్చినవి. గవ్వలతో ఆడే ఆట రాయాలి. ఊరేగింపు కోసం రథాన్ని అలంకరించి రాముడి సీతను ఉంచారు. అది ఏ పండుగ అది? ఎండకు ఎండిన చీర, వానకు తడిసిన చీర, ఆకాశంలో ఆరేసిన రంగుల చీర ఏమిటది? అందచందాల వాడు ఆకాశంలో ఉంటాడు, రోజుకో ఆకారం, చివరికేమో మాయం అవుతాడు. ఎవరు? ఆకాశంలో 60 అర్రలు, అర్రకో సిపాయి, సిపాయికో తుపాకీ ఏమిటది? పైనొక పలక, కిందొక పలక, పలకల నడుమ మెలికల గిలక ఏమిటది? ఇటుక ఆకారం ఏ విధంగా ఏంలో వేస్తే వస్తుంది చెప్పాలి. చేతితో చల్లుతారు, నోటితో ఏరుతారు, ఏంటి? రాజావారి తోటలో రోజా పువ్వులు చూసేవారి కానీ కోసేవారు కాదు. ఇక అర్థాలు: జషం నేనే చెప్పేస్తున్నా, చేప, కృషి, వ్యవసాయం, నృపతి, రాజు, ఘటం, పాత్ర లేదా కుండ. ఇవి ఆన్సర్స్ అన్నీ ఇంట్లో రాసిన, నేను ఇప్పుడు పెట్ట వెనుకకు రాసిన ఈ ఆన్సర్స్ అన్నీ. కానీ అది ఎప్పుడు చెప్తా అంటే రెండవ తరగతిలో ఫస్ట్ ఆన్సర్స్ చెప్పి చెప్తా. మీరైతే ఈ ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా, ఓకేనా? మరి ఇట్లా నచ్చిందా మీకు? ఇట్లా ఏమన్నా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాస్తే నాకు మీ ఒపీనియన్ తెలుస్తుంది, ఓకేనా? మరి ఇంకెట్లా చెప్పాలో మీరు చెప్పండి. నేనైతే ఒక డిసైడ్ చేసుకున్నా, 1వ తరగతి నుంచి డిగ్రీ వరకు చేస్తే అది జిఎల్ రాసిన, డిఎల్ రాసిన అందరికీ టెట్, డిఎస్సి, యూజీసీ, నెట్, టీఎస్ సెట్ దేనికైనా వస్తుంది. పీజీటీ, టీజీటీ, గురుకుల, ఎస్ఏ, ఎల్పి అన్నిటికీ వస్తుంది తెలుగు. కాబట్టి టెట్ వాళ్ళకు, ఎస్జిటి వాళ్ళకైతే ఖచ్చితంగా వస్తుంది, స్కూల్ అసిస్టెంట్ అందరికి వస్తుంది. కాబట్టి అట్లా చేద్దాం అనుకుంటున్నా. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఏమైనా కంటెంట్ ఉంది అంటే, కష్టపడ్డ నెత్తిన వస్తుంది ఇవన్నీ బుక్కులో చదివే వరకు. ఒక బుక్ చిన్నపిల్లలేదు అనుకుంటాం కానీ మొత్తం చదవలే. ఇంకా నేను ఆడడం అనుకుంటానే చదివిన, ఓకేనా? మీకు చూసిన ఫీలింగ్ ఉంటుంది బుక్ అని అట్లా, ఓకే? మన నచ్చితే లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి, ఓకేనా? మరి కామెంట్స్ అయితే కామెంట్స్ రాయండి. ఎన్ని ఉన్నాయి క్వశ్చన్స్? 10, 12 ఉన్నాయి. టక్క రాసేయండి కామెంట్ బాక్స్లో, ఓకే? గుర్తుంటుంది మనకు, ఓకే? మీ ఒపీనియన్ కూడా రావాలి, మీ సజెషన్స్ కూడా రాయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరికి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఓకే? మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తుంటేనే నాకు చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.